హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మేతి ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే పొటాటోస్ని అయితే నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అయితే ఒక కట్టెలో అయితే వాటర్ వేసుకొని పొటాటోస్ వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకున్నాను. ఇక వీటిని అయితే ఉడకనివ్వాలి. సో ఇదైతే ఉడుకుతుంది కదా, మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి. ఇది వచ్చేసిందో లేదో అనేది చూద్దాం. ముందుగా అయితే ఒక పొటాటో అయితే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంతవరకు అయితే ఉడకాలి. ఒక 80% అయితే ఉడికితే చాలండి. ఇక వాటర్ వంపేసి పక్కన పెట్టేద్దాం. ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అలాగే కరివేపాకు ఒక 7-8 వరకు అయితే పచ్చిమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలి. సో ఇందులో ఫ్లేవర్ అయితే దీనివల్లే వస్తుంది. సో ఇక ఇందులో అయితే మనం పొటాటో షిఫ్ట్ చేసుకుందామండి, ఉడికించుకున్నవి. ఇక వీటిని అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే కలుపుకోవాలి. నేను ఇందులో అయితే కారం మొత్తానికి వేయట్లేదు. 50% పచ్చిమిరపకాయలు అయితే 50% కారం అయితే వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, 50% అయితే పచ్చిమిరపకాయలు ఫస్ట్ అయితే ఫ్రై అవ్వాలి. సో దీని తర్వాత అయితే ఇక పసుపు అలాగే కొద్దిగా అయితే ఉప్పు ఇంతకుముందే వేసుకున్నాం కదా ఉడికించేటప్పుడు, అందుకనే చూసుకొని వేసుకోవాలి. సో ఇవైతే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగ. సో ఇప్పుడైతే కొద్దిగా కారం వేసుకోవాలండి. స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో ఈ కారం అయితే సరిపోతుంది. ఆలూలో ఎక్కువ కారం వేస్తే ఎక్కువ స్పైస్ అనిపిస్తుంది. సో తక్కువగానే వేసుకోవాలి. ఇక ముందుగానే కడిగి పెట్టేసుకున్న మేతి కూడా వేసుకోవాలండి ఇందులో. ఇక కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది కదా, ఫైనల్కి వచ్చేటప్పటికి మాత్రమే వేసుకోవాలి. సో 2 సైడ్స్. ఇక ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో కొద్దిగా అయితే మన ఆవిరిలోనే ఫ్రై కానిద్దాం కొద్దిసేపటికైతే మేతిని. ఇక ఫ్రై అయిందండి. చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్రై అయిపోయింది. సో ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. సో చాలా టేస్టీగా అయితే కుదిరింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్గా అయితే నేను ఇందులో గరం మసాలా కూడా వేసుకొని ఇంకా ఒకసారి అయితే తిప్పేసుకుందాము. సో ఇంతేనండి, చూస్తున్నారు కదా. ఇక ఆలు అనగానే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో వాళ్ళ కోసమన్నా అప్పుడప్పుడు ఏదో అలా ట్రై చేస్తూ వాళ్ళకి తినిపిస్తూ ఉండాలండి. ఇంతేనండి. సో ఫైనల్గా అయితే మనం గార్నిష్ కోసం కొత్తిమీర కూడా వేసుకున్నాం. సో ఈ కర్రీ మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.